इसलिए इतना जोश हमको चाहिए, बहुत चाहिए सर नो। आर यू रेडी? यस, నా పేరు అమర్నాథ్ అండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్. ఎంతమందికి ఐడియా ఉంది? థ్యాంక్ యూ. అదే ఆ ఎయిర్పోర్ట్ లో ఫెసిలిటీ మేనేజర్ గా ఒక 8 సంవత్సరాలు నా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ లో 8,000 జాయిన్ అయితే 8 సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్ లో నా హైయెస్ట్ ఇన్కమ్ 70,000. అయినా సరే వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ లో పనిచేయడానికి రీజన్స్ కొన్ని ఉన్నాయి. చెప్పమంటారా? వినడానికి రెడీ ఉన్నారా? ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ. మెయిన్ గా వచ్చేసి అక్కడ 8 సంవత్సరాలు కష్టపడితే ఇక్కడ ఓన్లీ 2 years ఆఫ్ జర్నీ. ఫస్ట్ 100 రూపాయలు వస్తే యాజ్ ఆఫ్ నౌ 1,35,000 2 సంవత్సరాలలో 1,35,000 చేయమంటారా, లేకపోతే 8 సంవత్సరాలు దాన్ని చేయమంటారా? ఏం చేయాలి? సో దీంట్లో లైఫ్ ఉందని స్టార్టింగ్ టైంలో అర్థమవుతుందా? అర్థం కాలేదు సార్. నేను అనుమానంతో జర్నీ స్టార్ట్ చేస్తా. సో ఒక సైడ్ చేద్దామా, ఒక సైడ్ వద్దా, ఈ కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు నా అప్లైనర్ ఒక మాట చెప్పేది ఏంటంటే, సార్ చెయ్యొచ్చు, నాకు 10,000 వస్తున్నాయని చెప్పి, ఇంకోటేమో దీంట్లో రూపాయి కూడా రాదని చెప్పిండ్రు. ఇప్పుడు ఇద్దరు మాటలు వింటే, ఒక వ్యక్తి మాట వింటే కంప్లీట్ గా స్టాప్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? రెండో వ్యక్తి మాట వింటే అట్లీస్ట్ హోప్ అయినా ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? ఆ చిన్న హోప్ తో స్టార్ట్ చేస్తే 1,35,000 యాజ్ ఆఫ్ నౌ. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, అదే ఆ హోప్ తో స్టార్ట్ అయ్యే ఈ జర్నీ యాజ్ ఆఫ్ నౌ 17 లక్షలు తీసుకోవడం జరిగింది. 46 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తే దాంట్లో నెల 35,000 వెస్టీజ్ పైసల నుంచే కడుతున్నా సార్. సో నా పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మన పిల్లలు పోటీ పడాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో? పెన్ను పేపర్ పట్టుకొని పెన్సిల్ తో రాసే చదువులు ఇప్పుడు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. సో అందుకే నాకు అర్థమయ్యి వచ్చే ఇన్కమ్ లోనే మంచి హైయెస్ట్ స్కూల్లో, డిజిటల్ స్కూల్లో, పెన్ను పెన్సిల్ పట్టకుండా చదివే స్కూల్లో నా బిడ్డను చదివించడం జరుగుతుంది సార్. అంటే వచ్చిన దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 1 ఎకరన్నర పొలం కొంటే దానికి లోను నెల ఒక 25,000 అనేది ఇదే వెస్టీజ్ నుంచి నేను కట్టడం జరుగుతుంది. బాగుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒక్కటేసారి ఫైనల్ గా నేను చెప్పేది, దయచేసి మనమందరము జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా సరే లైఫ్ లో జర్నీ చేయాలి. ఎస్ ఆర్ నో? సో అదే జర్నీ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ట్రైన్ ఎక్కినాం అనుకోండి. ఏది? ట్రైను. ఏంటది? కొంచెం దూరం జర్నీ చేసినాం, కంప్లీట్ గా వెళ్ళిపోయినాం. కొంచెం దూరం జర్నీ చేసిన తర్వాత ఇది రాంగ్ ట్రైన్ అని అర్థమైంది మనకు. దిగాలా అట్లే పోవాలా? గట్టిగా చెప్పాలా? ఇఫ్ ఇన్ కేస్ దిగకుండా అట్లే లాంగ్ వెళ్ళిపోతే మనం ఎంత దూరం వెళ్తామో అంతే రిస్క్ అవుతుంది రిటర్న్ రావడానికి. ఎస్ ఆర్ నో? దట్స్ వై ఐ హావ్ టు సే చేంజ్ యువర్ మైండ్ అండ్ చేంజ్ యువర్ బిజినెస్, చేంజ్ యువర్ జాబ్. ఎస్ ఆర్ నో? సో ఈరోజు సక్సెస్ అయ్యి ఈ మాట చెప్తున్నా, ట్రైన్ దిగండి. దిగకపోతే ఈరోజు చూస్తా చేస్తా, నెక్స్ట్ ఇంకో సంవత్సరం చూస్తా, 6 నెలలకు చూస్తా. చూసే బిజినెస్ కాదు, చేసే బిజినెస్. ఎస్ ఆర్ నో? మీ అందరూ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మాలా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు అబ్బాసార్ గురువు గారు చెప్పినట్టు హర్ హర్ వెస్టీజ్, హర్ హర్ వెస్టీజ్. ఈరోజు 5 కోట్ల మంది బాగుపడుతున్నారు. దాంట్లో మనం ఉంటే హ్యాపీ. సో నా డ్రీమ్ డిసెంబర్కి వచ్చేసి 3 లక్షల టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్కి 18 లక్షల కార్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయినా. థ్యాంక్ యూ.